జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు అంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకుణ్ణి, సిద్ధి వినాయకుణ్ణి, వరసిద్ధి వినాయకుణ్ణి ఏకవింశతి పత్రాలతో అంటే 21 పత్రములతో పూజిస్తే ఆయన సంతృష్టి చెంది మనకు ఏ విఘ్నాలు లేకుండా మన అభివృద్ధికి దోహదపడతాడని చెప్పి శాస్త్రం ఉంది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం యథాశక్తి ఏకవింశతి పత్రాలు పూజ చేయడం జరుగుతుంది. 21 పత్రాలు లభిస్తే చాలా సంతోషం. లేని ఏడల దొరికినన్ని పత్రాలతోనే పూజ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఈ ఏకవింశతి పత్రాల గురించి, 21 పత్రాల గురించి చక్కగా వాటి యొక్క నామాలు, శాస్త్రీయ నామాలు, తెలుగు నామాలు, అలాగే వాటి యొక్క ఫొటోస్తో సహా మనకి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. 21 పత్రాలు అంటే మనకు తెలుస్తుంది, కాబట్టి వాటిని సేకరించడం కష్టసాధ్యం. ఈ సంవత్సరం మేము కూడా ఈ 21 పత్రాలు సేకరించాం. చెట్ల వద్దకు వెళ్ళి కొన్ని మా దొడ్లోనే పెంచాం, మిగిలిన చెట్ల వద్దకు వెళ్ళి కోసుకుని వచ్చాం. ఇప్పుడు 21 పత్రాలు మీకు పరిచయం చేస్తాం. రేపు పొద్దున పూజకి సిద్ధం చేసుకున్నాం. ముందుగా దూర్వాయుగ్మం, ఇది మీకు అందరికీ తెలిసిందే. గరిక అంటాం మన భాషలో. ఇది గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పత్రం. రెండవది తులసి పత్రం. ఇది కూడా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తులసిలో మనకి 2 రకాలు ఉంటాయి, అవి కూడా మీకు అందరికీ తెలుసు. లక్ష్మీ తులసి, అలాగే కృష్ణ తులసి, అలా విష్ణు తులసి అంటాం. మూడవది జాజీ పత్రం. జాజి, సన్న జాజి, విరజాజి ఉంటాయి. ఏ జాజి అయినా పర్వాలేదు, మన అందరిలో ఉంటాయి. జాజీ పత్రం. తర్వాత బిల్వపత్రం. ఇది కూడా పరిచయం చేయని అవసరం లేదు, మనం మారుగు భాషలో మారేడు పత్రి అంటాం. శివుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన పత్రి అది. తర్వాత చూతపత్రం. చూతపత్రం అంటే మామిడాకులు. ఇది కూడా పరిచయం చేయడం అవసరం లేదు. తరువాత సెమీపత్రం, జమ్మి చెట్టు. ఇది కూడా అందరికీ తెలిసిన పత్రమే. తరువాత దాడిమి పత్రం అంటే దానిమ్మ పత్రి. బదరీ పత్రం అంటే రేగుపళ్ళు మనందరికీ తెలుసు కదా, ఆ రేగు చెట్టు ఆకులు అనమాట బదరీ పత్రం. తర్వాత కరవీర పత్రం. ఈ కరవీర పత్రం లేదా గన్నేరు కూడా మనం పూజ చేయొచ్చు. కరవీర పూలు అందరికీ తెలుసు. కరవీర పత్రం. తర్వాత మాచిపత్రం అంటాం కదా, మాచిపత్రం. తర్వాత అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు. తర్వాత దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తలో కూడా 2 రకాలు ఉంటాయి, కొంచెం ఎర్రగా కాడుండి అలాగే తెలుపు. దత్తూర అంటే ఉమ్మెత్త పత్రం. తర్వాత విష్ణుక్రాంత పత్రం. ఇలా కాడ వచ్చి దీనికి నీలంగా పూలు పూస్తూ ఉంటాయి. దీన్ని విష్ణుకాంత అని కూడా అంటూ ఉంటారు. విష్ణుక్రాంత పత్రం. తర్వాత మరువక పత్రం. మరువం అంటాం, అందరికీ తెలుసు. పూలమాలలో వేసి కడతా ఉంటారు, చక్కటి సువాసన భరితంగా ఉంటుంది. మరువం అంటాం, మరువక పత్రం. అపమార్గ పత్రం, ఉత్తరేణి అంటాం. ఈ పొలంతో పళ్ళు తోముకుంటే దంతసిరి చాలా బాగుంటుంది అంటారు. దంతాల యొక్క ఆరోగ్యం బాగుంటుంది అంటారు. ఆయుర్వేదంలో కూడా మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక ఔషధ మొక్క ఇది ఉత్తరేణి పత్రం. దీన్ని మనం అపమార్గ పత్రం అని పిలుస్తాం. తర్వాత దేవదారు పత్రం. దేవదారు చెట్లు మనం పేరు వింటాం. ఇవి చాలా అరుదుగా ఉంటాయి మన ప్రాంతంలో. ఎక్కడి నుంచో తెచ్చి మొక్క వేసి పెంచాను. దేవదారు పత్రం. గండకీ పత్రం.
గండకీ పత్రం, దీన్ని మనం దేవకాంచనం అని కూడా అంటాం, దేవకాంచన పత్రం అంటాం. సింధువార పత్రం, దీన్ని మన భాషలో వావిలి అంటారు. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఎర్రవావిలి, తెల్లవావిలి అంటారు. తెల్లవావిలి అంటే పచ్చగా ఉంటాయి, ఎర్రవావిలి అంటే మనకి కృష్ణ తులసిలాగా ఇలా కొంచెం నలుపు రంగులో ఉంటాయి. ఇది బృహతి పత్రం, దీన్ని వాకుడాకు అని అంటారు. వాకుడాకు ముళ్ళు ఉంటాయి, తీగలా పెరుగుతుంది, ఎక్కువ ఇసనాలలో పెరుగుతుంది. మన వంగ పువ్వులాగా సేమ్ వంగ పువ్వుల రంగులోనే పూలు పూస్తూ ఉంటుంది. దీన్ని బృహతి పత్రం అంటారు, వాకుడాకు అని పిలుస్తారు, అరుదుగా దొరుకుతుంది. తర్వాత అర్కపత్రం అంటే జిల్లేడు, మనందరికీ తెలిసిందే. తెల్ల జిల్లేడు శివుడికి చాలా ప్రాముఖ్యత చెందినటువంటి, ఇష్టమైనటువంటి, ప్రీతిపాత్రమైనటువంటి పత్రం జిల్లేడు, జిల్లేడు పత్రి. చివరిగా మనకి 21వ పత్రంగా అర్జున పత్రం, తెల్లమద్ది, తెల్లమద్ది చెట్టు యొక్క ఆకులు అన్నమాట ఇది. దీన్ని మనం అర్జున పత్రం అంటాం. ఈ 21 పత్రాలతో భక్తి శ్రద్ధలతో సిద్ధి వినాయకుని పూజించి కుడుములు మొదలైన పిండి వంటలు నైవేద్యం చేసి స్వామి కీర్తనలు ఆలపించి భజన చేసినచో స్వామివారు సంతుష్టులై మనకి ఏ విఘ్నాలు రాకుండా మన మనసులో తెలిసిన కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేలాగా అనుగ్రహిస్తారని పెద్దలు చెప్తారు. మరి 21 పత్రాలు దొరకనప్పుడు ఏం చేయాలి? 21 పత్రాలు అందరికీ దొరకడం అనేది అసాధ్యమే ఈ రోజుల్లో. దొరికినటువంటి పత్రాలతోనే, ఇప్పుడు మనం చెప్పిన పత్రాలు 21, ఈ పత్రాలే అవసరం లేదు, ఇతర ఏ పత్రాలైనా సరే సేకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహిస్తాడు. ఈ 21 పత్రాలు ఎందుకు చెప్పారంటే ఇవన్నీ ప్రతి ఒక్కదానికి ఒక ఔషధ గుణం ఉంది. మానవులకి జంతువులకి కలిగేటువంటి అనారోగ్యాలను నివారించేటువంటి చక్కటి ఔషధ గుణాలు 21 పత్రాల్లో ఉన్నాయి. పూజ అనంతరం ఈ పత్రి మనం ఏం చేస్తాం? చేతులతో ముట్టుకుని పూజ చేస్తాం. పూజ అయిపోయిన తర్వాత మరణాలు ఏం చేస్తాం? ఈ పత్రి అంతా తీసి పక్కకి చేస్తాం. చేసి ఎక్కడ వేస్తాం? ఎందులో కలుపుతాం? నీళ్ళల్లో కలుపుతాం, అంటే జలాశయాల్లో కలుపుతాం. ఈ పత్రి జలాశయాలను మనం నిమజ్జనం చేయడం వల్ల, పూర్వం జలాశయం చెరువులు కాలువలు ఉండేవి, అలాగే బావులు, వాటిలో ఈ పత్రి నిమజ్జనం చేసేవారు. ఈ ఔషధ గుణాలన్నీ ఆ జలాల్లోకి వెళ్ళి ఆ జలాలు ప్యూరిఫై అయ్యేవి. మనం ప్యూరిఫై అంటాం కదా, ప్యూరిఫై వాడుతున్నాం కదా, పరిశుద్ధమయ్యే జలాలు, వాటిని మనం తాగితే ఆరోగ్యంగా ఉండేవారు అనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రాలను పూజ చేయడం, అనంతరం వీటిని నిమజ్జనం చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పత్రాలు దొరకపోయినా మీ పరిసరాల్లో ఉన్నటువంటి ఏ వృక్షానికి చెందినటువంటి పత్రమైనా తీసుకొని స్వామిని భక్తి శ్రద్ధతో అర్చిస్తే ఆయన అనుగ్రహిస్తాడు. నమస్కారం, ధన్యవాదాలు.